సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరం కూడా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆగస్టు 15 రోజున 79వ సంవత్సరంలోకి అడుగు పెట్టాము. తెల్లదొరలు అయితే వెళ్ళగొట్టాము. కానీ తెల్లదొరలు వెళ్లిపోయిన మరుక్షణమే నల్లధనం అనేది స్టార్ట్ అయింది. వైట్ మనీ వర్సెస్ బ్లాక్ మనీ. ఈ నల్లధనం వల్ల, ఈ నల్లధనం దాచిపెట్టేటువంటి దొరల వల్ల, ఈ నల్లధనం దాచిపెట్టేటువంటి దొరల వల్ల ఎంతో మంది పేదవాళ్ళు భారతదేశంలో ఆకలి అంటే ఆహారం దొరకక ఆకలితో చనిపోతున్నారు. విద్య దొరకక ఇంకా కటిక పేదరికంలోనే ఎంతో మంది భారతీయులు ఉంటున్నారు. ఎవరికి ఎదురు చెప్పలేక బానిసత్వ బతుకులను బ్రతుకుతున్నారు. ఏ తెల్ల దొరలను అయితే మనం ఎల్లగొట్టినాము, ఏ తెల్ల దొరలైతే మనల్ని బానిసలుగా చూసినారు, ఏ స్వాతంత్రం కోసం అయితే మన పూర్వీకులు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారు, ఈ రోజున దానికి అర్థం ఉంది అని మనం అనుకుంటున్నామా? రెక్కలు ముక్కలు చేసుకొని ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, సరే నెక్స్ట్ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. ఈ బి కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళందరూ, సి కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం నుంచి కొద్దో గొప్ప లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకా కటిక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా చాలా మందికి భారతదేశంలో ఆధార్ కార్డ్స్ అనేవి లేవు. అంటే మనం చూస్తాం రోడ్డు మీద ఎంతో మంది భిక్షాటన చేస్తూ ఉంటారు, ఎంతో మంది బిచ్చగాళ్ళని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గరికి పోయి ఆధార్ ఉందా, ఓటర్ ఉందా అంటే వాళ్ళు ఏం చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు ఎటువంటి దాంట్లో నమోదు చేసుకోలేదు. సో ఇట్లా కటిక పేదరికంలో ఆకలి కోసము ఇంకా ట్రాఫిక్స్ దగ్గర, సిగ్నల్స్ దగ్గర, రోడ్ల పొంటి ఎంతో మంది భారతీయులు భిక్షాటన చేసుకొని బతుకుతున్నారు. 1 రూపాయి 10 రూపాయలు అడుక్కునేటువంటి పరిస్థితి. పోనీ వాళ్ళకి ఎక్కడైనా ఉద్యోగాలు ఇస్తారా అంటే వాళ్ళు ఏం పని చేస్తారు, ఉద్యోగాలు ఇవ్వరు, నమ్మకం లేదు. ఎప్పుడైతే నా భారతదేశంలో కటిక పేదరికం పోతుందో, ఎప్పుడైతే భారతదేశం పువ్వులా వికసించి ప్రతి ఒక్క భారతీయుడు అప్పుడే పుట్టినటువంటి పసి కందు దగ్గర నుంచి కాటికి కాలు జాపే ముసలి వరకు కూడా ఎప్పుడైతే సుఖ సంతోషాలతో ఆకలి బాధలు లేకుండా పేదరికం నుంచి బయటికి వస్తారో, ఎప్పుడైతే ఈ కటిక పేదవాళ్ళు ఒక మిడిల్ క్లాస్, అట్లీస్ట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రేంజ్కి ఎదుగుతారో, ఎప్పుడైతే ప్రతి ఒక్క భారతీయుడికి గర్వంగా చెప్పుకోవడానికి ఒక సొంత ఇల్లు అనేది ఉంటుందో, అప్పుడు నా భారతదేశం సస్యశ్యామలంగా ఉన్నట్టు. ఇవన్నీ అవ్వాలంటే ఏం చేయాలండి? ఇవన్నీ అవ్వాలంటే ముందు నల్లధనం, బ్లాక్ మనీ. ప్రధానమంత్రి గారు మొదటిసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నల్లధనాన్ని మనకే పంచుతామని చెప్పారు. నల్లధనం బ్లాక్ మనీని తీసేసి ఈ బ్లాక్ మనీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని లక్షాధికారులను చేస్తాం, ఇంటింటికి ప్రతి ఒక్కరి అకౌంట్లో 10 లక్షలు వేస్తాం అని చెప్పడం జరిగింది. అది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా అంటే ఆబ్వియస్లీ అది జరగలేదు. నోట్లు మార్చినారు, 2000 నోట్లు వచ్చినాయి. దాని తర్వాత ఏమైందిరా నాయన అంటే మళ్ళీ అక్కడ హవాలా, మళ్ళీ అక్కడ ఇంత ఇంట్రెస్ట్, అంటే నాకు ఈ నోట్లు మారుస్తే నీకు ఇంత డబ్బు ఇస్తా, దీంట్లో ఇంత పర్సంటేజ్ ఇస్తా అనే దుండగులు తిరుగుతున్నారు మన భారతదేశంలో. ఎవరైతే పక్క దేశపు ద్రోహి వచ్చి మన భారతదేశాన్ని కబ్జా చేసి మన భారతీయులను హతమార్చి, భారతీయులను ఒక బానిసల్లాగా చూసి వాళ్ళని మనము తరిమి కొడితే ఇప్పుడు మన భారతదేశంలో జరిగేది ఏంటి? భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులే ట్యాక్సులు కట్టకుండా ఎగనామం పెట్టి కోట్లు కొల్లగొట్టి ఇళ్లల్లో దాచుకొని వందల కోట్ల రూపాయలు మొన్న ఆంధ్రప్రదేశ్లో మీరు చూశారు. నాయుడు అనే పర్సన్ వీడియో కూడా వైరల్ అవుతోంది. సో దాంట్లో కొన్ని 100 కోట్ల పైసలతోటి ఆ మనిషి వీడియో తీసుకున్నాడు. అండ్ ఇప్పుడు తెలంగాణ మొదలుకొని ఎవరైనా పొలిటికల్ లీడర్స్కి సంబంధించిన ఆఫీసులు కానీ, లేకపోతే వ్యాపారవేత్తలకు సంబంధించిన ఆఫీసులు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు కానీ తనిఖీలు చేస్తే ఎన్ని 100 కోట్లు, బిలియన్స్ దాటుతాయండి, బిలియన్స్ దాటుతాయండి. కానీ ప్రజలారా చేస్తారా? ఇంకా పెద్ద జోక్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే చాలా మంది ఆఫీసర్లకు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, లేకపోతే సో కాల్డ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, చాలా మందికి అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఎవరి డబ్బులు ఎక్కడున్నాయి, ఏడబెట్టినారు, ఏ ఫామ్ హౌస్ లో ఉన్నాయి, ఏ ఆఫీసులు ఉంది, ఏ కాలేజ్లు ఉంది, ఇవన్నీ తెలుసండి. కానీ పోలేరు.
పట్టుకోలేరు, పట్టుకున్న అరెస్ట్ చేయలేరు. ఈ సిస్టమ్ మారినంత వరకు మనకి భారతదేశానికి, ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందండి, కానీ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులకు స్వాతంత్రం రాలేదు. ఎందుకంటే సో కాల్డ్ ఈ భారతదేశంలో ఉన్నటువంటి నల్లధనం దోపిడీ జరుగుతూ ఉంది. ఈ నల్లధనాన్ని దాచిపెట్టుకున్నటువంటి భారతీయుల కింద కటిక పేదరికంలో బానిసలుగా బతుకుతున్నారు.